బాగుందండి. ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళు కోహినూర్ డైమండ్ తీసుకెళ్లారు. అది ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? రాయలసీమ. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా ఆదిపర్వం అనే సినిమా ఒక నిధి నిక్షేపం గురించి ఆ సినిమా మొత్తం అంత కథ డైరెక్టర్ గారు సంజీవ్ మేకోటి గారు చాలా బాగా తీశారు. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఆల్సో గుడ్. అందరూ బాగా చేశారు. అండ్ సినిమా ఏం జరుగుతుందని ఒక టెన్షన్, క్యూరియాసిటీ చాలా బాగుంది. ఆదిపర్వం సినిమా చూసాం, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమాలో యాక్షన్ స్టంట్ కానీ కొత్తగా ఉన్నాయండి. మంచు లక్ష్మి గారు చాలా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. ఆర్టిస్టులు అందరూ బాగా నటించారు. టెక్నికల్ గాను బాగా సౌండ్గా ఉంది ఈ సినిమా అయితే చాలా బాగుంది. నేను యాక్చువల్గా రివ్యూస్ చూసి వచ్చాను అనమాట మూవీకి ఎలా ఉంది ఏంటి అనేది. సో చిన్న సబ్జెక్ట్ తీసుకున్నారు కానీ చాలా బాగా డీల్ చేశారు డైరెక్టర్ గారు. సీజీ వర్క్ కానీ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. సో డైరెక్షన్ చాలా బాగుంది, ఎందుకంటే ఒక చిన్న కంటెంట్ తీసుకొని దాని స్క్రీన్ ప్లే విధానం కానీ చాలా బాగా చేశారు. సో నేను ఒక రివ్యూస్ చూసుకొని వచ్చాను అలా ఎలా ఉందో ఏంటి అని చూద్దామని. సో నాకు వచ్చినందుకైతే చాలా సాటిస్ఫై అయ్యాను. సో ఆడియన్స్ అందరూ చెప్పేది ఏంటంటే ఇది చిన్న సినిమా కాదండి, అంటే విఎఫ్ఎక్స్ పరంగా చూస్తే చాలా చాలా బాగా చేసుకున్నారు. డైరెక్షన్ చాలా బాగుంది. సో మీరు ఖచ్చితంగా చూడవచ్చు. థ్యాంక్ యూ. ఆదిపర్వం ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి అన్ని థియేటర్స్ పెరుగుతున్నాయి. అలాగే రెండో వారం కూడా దూసుకెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ప్రేక్షకులందరూ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటున్నారు. ఈ ఆదిపర్వం నాకు ఒక మంచి మైల్ స్టోన్ లాగా, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత నాకు వస్తున్నటువంటి ఈ అప్రిషియేషన్ చాలా గొప్పగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతటి విజయాన్ని సాధించినందుకు. అండ్ ఈ సినిమాని పెద్ద సినిమా చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళకి అలాగే మీడియా మిత్రులకి అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ సినిమా నాకు ఫస్ట్ సినిమా లాగా అనుకోండి, మళ్ళీ రీఎంట్రీ తోటి. కన్నడలో చాలా సినిమాలు చేశాను, తెలుగులో మాత్రం చాలా ఏళ్ల తర్వాత నేను చేశాను. ఈ ఆదిపర్వం తోటి నాకు ఒక 10 మెట్లు ఎక్కినట్టు అయింది. థ్యాంక్ యూ సో మచ్. కావాలని కోరుతున్నాను. సినిమా బాగుందండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మలయాళ సంజీవ్ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సినిమా చాలా బాగా చేశాడు. 100% స్పెసిఫిక్ సక్సెస్ సినిమా 60 అన్బసరి గారు ఎక్కడ మొత్తాన్ని కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏమి చేయాల్సిందంతా చేశాడు. అడ్జస్ట్మెంట్ సిస్టమ్ నేను థ్యాంక్స్ చేశాను సంజీవ్. సినిమా బాగుందండి, చాలా బాగుంది. కానీ అన్ని విధాలుగా చాలా వరకు అన్ని విధాలు డైరెక్టర్ ఉన్నందరూ చాలా చక్కగా తీశారు. సినిమా ప్రతిదీ కామెడీ కానీ ఆడియన్స్ కూడా చాలా రెస్పాన్స్ కూడా అందరూ చూడడానికి చాలా వరకు హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు. చూడండి ఫ్యామిలీస్ కూడా ఇలాగ ఇది అవుతున్నారు అందరూ ఆ విధంగా, చిన్నపిల్లలు కానీ అందరూ ఇది చూడండి. సినిమా చాలా బాగుందండి. రాయలసీమ నేపథ్యంలో అసలు నిధులు ఉంటాయనేది రాయలసీమలో చాలా బహిరంగంగా తెలుసు. దాన్ని ఎలా డీల్ చేయాలనేది మనకు 1970, 80, 90లో ఎలా జరిగింది. దానికోసం ప్రాణ నష్టం చేస్తారు, ఆస్తి నష్టం చేసుకుంటారు. అలాంటిది సార్ దీన్ని చాలా బాగా డీల్ చేశారు. ప్రేక్షకులు కూడా చాలామంది ఆదరిస్తున్నారు సినిమాను. అలాగే అందరు సపోర్ట్ కావాలి. దీంట్లో యాక్టర్స్ అందరూ చాలా బాగా నటించారనడం కన్నా జీవించారని చెప్పొచ్చు. అందరికీ ఈ ఆదిపర్వం టీంకి